నాగార్జున రూటే సెపరేట్. మొన్న బ్రహ్మాస్త్ర మూవీతో మతి పోగొట్టాడు. అంతకుముందు బంగారాజుగా వచ్చాడు. 1 year లో ముచ్చటగా 3 జోనర్లలో మతి పోగొట్టాడు. ఇప్పుడు కత్తిపట్టి స్పైగా షాక్ ఇస్తున్నాడు. హ్యాట్రిక్ కన్ఫర్మ్ అయినట్టేనా? జస్ట్ వాచ్ ఇట్. కింగ్ నాగార్జున చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నాడా? అలా కుదురుతోందా? ది గోస్ట్ మూవీ ట్రైలర్ పేలింది, దుమ్ము దులిపేస్తోంది. కింగ్ నాగార్జున ఈ ఏడాది చేసిన ప్రతి ప్రయోగం ఒకదానితో ఒకదానికి సంబంధం లేకుండా ఉంది. మొన్నటికి మొన్న బ్రహ్మాస్త్ర వచ్చింది, బాక్స్ ఆఫీస్ షేక్ అయింది. ఇప్పుడు ది గోస్ట్ రాబోతోంది. బ్రహ్మాస్త్రకి ముందు బంగారాజు అంటూ మాస్ మతిపోగొట్టాడు నాగ్. ఇలా వరుసగా 3 జానర్లతో 3 ప్రయోగాలు చేశాడు. ప్రవీణ్ సత్తారు మేకింగ్ లో కింగ్ నాగ్ చేసిన ది గోస్ట్ దసరాకి రాబోతోంది. మెగాస్టార్ గాడ్ ఫాదర్ తో ఢీకొట్టబోతోంది. ఈ 2 కూడా నార్త్ ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకోగల రేంజ్ ఉన్న మూవీస్ లానే ఉన్నాయంటున్నారు. కాబట్టి హిందీ రిలీజ్ మీద కూడా హైప్ పెరిగింది. ఏదేమైనా కింగ్ నాగ్ బ్రహ్మాస్త్ర బంగారాజుతో హిట్ మెట్టెక్కాడు. హ్యాట్రిక్ కోసం ది గోస్ట్ అంటూ స్పై యాక్షన్ థ్రిల్లర్ తో దండెత్తబోతున్నాడు.